నమస్తే అందరికీ. ముందుగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ని ఎంతలా అయితే సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ని కూడా అంతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు ఊరు వెళ్ళినా మా నాన్న వాళ్ళ పొలానికి మాత్రం వెళ్ళడం మర్చిపోనండి. ఒక్కసారి అయినా వెళ్ళి వస్తాను. నాకు తృప్తి అన్నమాట పొలానికి వెళ్ళి వస్తే. పొలానికి వెళ్ళినా కూడా మా పిల్లల్ని మా అమ్మ నాన్న కింద వదిలిపెట్టరు. అంతే అమ్మమ్మ తాత ప్రేమ అన్నమాట అది. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అంటే మా అమ్మ టమాటో ఇంకా వంకాయలు అయితే తెంపుతున్నారు. మా అమ్మ నేను రేపు ఊరికి వెళ్తున్నాను అని ఇక్కడైతే బాగుంటాయి తోటలో పండించినవి అని చెప్పి వంకాయలు మళ్ళీ టమాటాలు అయితే తెంపిస్తుంది నా కోసం. ఇక్కడైతే ఇంకా చెట్టు నుంచి తెంపు కూడా తెంపలేదు, పండు కూడా కాలేదన్నమాట. టమాటోలు అన్ని టమాటోలు చెట్టు మీదనే కుళ్ళిపోయినాయి. వంకాయలు కూడా అంతేనండి. చూస్తున్నారు కదా, వంకాయలో అయితే పువ్వు చూస్తే చాలా బాగుంటుంది, కానీ పురుగు ఏం చేస్తాం చెప్పండి. పురుగుని ఏం చేయలేం కదా, ఎంత మందులు కొట్టినా కూడా అది పోతలేదంట. నేను మా నాన్న అయితే తెలుసుకున్నాను ఎందుకు ఇట్లా పురుగులు ఉన్నాయి అని చెప్పి. ఇంకా మేమైతే మీకు చూపిస్తున్నాము, ఇంకా మేము కూడా చూస్తున్నాం. మేము చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాం. ఇక్కడ ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ ఉండే ఇల్లు వచ్చేసి మా ఇంటికి వచ్చేసి తోట దగ్గరేనండి. తోట దగ్గర ఉండేదానివల్ల మేమైతే వాకబులే కదా, నడుచుకొని వద్దామని చెప్పేసి నడుచుకొని అయితే వస్తాం. మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా తోటలోకి వెళ్ళాలంటే భోజనం చేసుకొని మంచిగా ఎండ ఉంటుంది కదా, మా పిల్లల్ని మా నాన్న మా అమ్మ అయితే బైక్లో పిలుచుకొని వస్తారు. నేను మా ఆయన మాట్లాడుకుంటూ, మేమైతే సిటీలో ఉంటాం కదా బెంగళూరులో, ఇంకెక్కడ వాక్ చేయలేము, మనం పోం కదా అని చెప్పేసి, ఎక్కడికి వాక్ చేయం కదా అని చెప్పి నేను మా ఆయన అయితే నడుచుకుంటూ వెళ్తాము. ఇక్కడ మా అమ్మ అయితే టమాటోలు వంకాయలు అన్నీ పీక్కుంటా ఉంది. మంచివన్నీ పచ్చి ఉన్నట్లనే పీకుతుంది అనమాట టమాటోలు నా కోసం. మా నాన్న అయితే పిల్లల్ని ఆడించుకుంటూ పొలం అంతా తిరుగుతారు. ఇదంతా కొండ అనమాట. అక్కడ ఆ కొండలో కరడి అని ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి, ఇంకా లైక్ చేయండి. కరడి అనేది ఉంది. మా నాన్న చూసినారు. మా నాన్న చూసి చాలామంది కూడా చూసినారులేండి. అంటే తోటలోకి వచ్చినప్పుడల్లా మా నాన్న చూస్తారు కదా, అందుకని చెప్తున్నారు. ఇక్కడ అన్ని ఇండ్లు దగ్గరనే ఉన్నాయి. తోటలకి దగ్గర సైట్లు తీసుకొని ఉంటారు కదా, వాళ్ళందరూ ఇండ్లు అయితే కట్టించుకుంటున్నారు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అంత లాస్ అయిపోయింది అని అయితే చెప్తున్నాను. మా నాన్న పొలం 10 ఎకరాలు చేస్తే దాంట్లో అర్ధానికి అర్థమైతే పంట పెడితే ఇంకా మిగతా అర్థం అంతా బీడే ఉందన్నమాట. అంతా వేస్ట్, ఏం చేస్తాం కదా మనం. గుత్త అయితే మాత్రం తోట వాళ్ళకి కట్టాల్సిందే. ఇది మా నాన్న సొంతదేం కాదు. ఇక్కడైతే టమాటాలు చూపిస్తున్నాను కదా, పచ్చి ఉన్నాయి కానీ పురుగు ఇంకా పండైపోయినవి కిందనే అట్లనే ఇదైపోయినాయి అన్నమాట. అందుకని చూపిస్తున్నాను మీకైతే. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేదు. దాంట్లో ఏరితే ఏమొస్తాయి చెప్పండి. ఇక్కడైతే చెట్టు అంతా ఎండిపోయింది, నీళ్లు అన్నీ ఉన్నాయన్నమాట. మందులు ఎంత కొట్టినా కూడా నిలబడతలేదు చెట్లు అని చెప్పేసి అయితే ఇక వదిలేసినారంట. అన్నీ మా నాన్న అయితే కనుక్కున్నాను. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే పెట్టినాను తోట గురించి, మా నాన్న చెప్పినారు. ఎవరైనా చూసింటే ప్లీజ్ కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఛానల్లో ఉంది, ప్లీజ్ వెళ్ళి చూడండి. చూసి ఎట్లుంది అని చెప్పి అయితే కామెంట్ చేసి ఇంకా వీడియోని లైక్ చేయండి. ఎండలు అంటూ చాలా ఉంటాయన్నమాట. ఎప్పుడన్నా వెళ్ళని, ఎండలు ఉన్నప్పుడేనే, ఎండ లేకున్నా కూడా ఎండ ఉందన్నట్టునే ఉంటుంది. మేమైతే అంత తోట అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. మీకు చూపించుకుంటా మేము కూడా చూసుకుంటూ ఉన్నాము ఇక్కడ. మా నాన్నని మీరు చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచి ఎత్తుకున్నారు మీరే చూడండి. స్టార్టింగ్ మేము తోటలోకి ఎంటర్ అయినామో లేదా అప్పటి నుంచే ఎత్తుకున్నారు మా నాన్న మా అబ్బాయిని. ఇంకా ఇట్లా పొలాల్లో ఉండాలంటే ఎవరెవరికి ఇష్టం కామెంట్ చేయండి. అంతే భయం కూడా ఉంటుందిలేండి, భయం కూడా ఉంటుంది, కానీ ఉంటుంది కదా, పొలాల్లో ఉంటే బాగుంటుంది. గ్రీనరీ, చల్లగాలి, ఎప్పుడు ఎంత ఎండాకాలం ఉన్నా కూడా చల్లగాలి ఉంటుంది అని చెప్పి అట్లా, అందుకోసమని. ఇక్కడైతే ఇండ్లన్నీ ఏం భయం ఉండదు, ఇండ్లు కూడా ఉన్నాయన్నమాట దగ్గరనే, మెయిన్ రోడ్డు అంతా. టమాటో చూడండి ఇది ఎట్లా అయిపోయింది. ఇట్లా పొలాల్లో టమాటాలు కొంతమంది ఏం చేస్తారంటే, టమాటాలు దండిగా ఉంటాయి కదా, మంచి ఇండ్ల దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి పీక్కొని పోతారనమాట. ఎవరు, మా నాన్న భోజనానికి వచ్చినప్పుడు మా అమ్మ కొంచెం కాలు బాగలేదని ఇంట్లోనే ఉంటారు. మా నాన్న ఒక్కరే ఉంటారు కదా, ఎవరు పని లేనప్పుడు కూలోళ్ళు కూడా ఎవరు ఉండరు కదా. మా నాన్న భోజనానికి అని ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ సరౌండింగ్లో ఇండ్ల వాళ్ళు ఉంటారు కదా, వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు టమాటోలు. మళ్ళీ అది ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళంతటి వాళ్ళే నోరు జారుతారనమాట. టమాటోలు బాగున్నాయి,
ఎంత పండు అయినా కూడా ఇంకా గట్టిగా అంత తొందరగా చెడిపోవు అవి ఇవి అని చెప్తారు. అప్పుడు దొరికిపోతారనమాట. అట్లనే కదా దొంగలు దొరికేది. ఇక్కడైతే ఇంకా మేము స్టార్టింగ్లో ఎక్కడైతే ఎంటర్ అవుతామో అక్కడ ఒక రూమ్ అయితే ఉందన్నమాట. అక్కడికైతే వెళ్తున్నాం నడుచుకొని. నడిచేది ఎంత దూరమైనా నడచొచ్చండి. ఎండకు మాత్రం నడచాలంటే నా వల్ల అస్సలు కాదు. స్టార్టింగ్లో అంతా బాగుండేదాన్ని. ఇప్పుడు కొంచెం 2 డెలివరీలు అంతా అయ్యేలోపు నా బాడీ అనేది నాకు సపోర్ట్ చేయలేదు. అందుకని ఈ మధ్య నేను ఎక్కువ వాక్ కూడా చేయలేను. అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరనే అయితే మీకు చూపిస్తున్నాను నేను. చూడండి, పువ్వు వంకాయది అనమాట. ఇది పువ్వు అనేది ఎంత బాగుంది, కానీ లోపల పురుగు ఉంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ పురుగు మాత్రం ఉంది. ఆ పువ్వు అనేది పురుగు తినేస్తుంది కదా, వంకాయలు రానికోకుండా చేస్తుంది అనమాట. గాలి కూడా అంతే బాగుంటుంది అనమాట. ఎంత 1 గంట 2 గంటలైనా కూడా గాలి కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే ఇట్లనే మేము బయటికి పోవాలన్నా కూడా ఇంటికి ఇదే రూటే అనమాట, ఇట్లా బ్యాక్ సైడు. ఈ రూమ్ వచ్చేసి ఫస్ట్ మా నాన్న చేసే కంటే ముందు వేరే వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఉండేదానికోసం వాళ్ళ ఫ్యామిలీ మేము బాడీ కట్టుకోలేము అది ఇది అని చెప్పి తోట వాళ్ళకి చెప్తే వాళ్ళు రూమ్ కట్టించినారనమాట. ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఉండేదానికి. ఇప్పుడైతే ప్రజెంట్ లేరు, ఇంకా మా నాన్న వాళ్ళు కూడా ఇక్కడ లేరు, వేరే దగ్గరనే ఇల్లు చేసుకొని ఉన్నారనమాట. అక్కడ నేను ఏంది కలర్ కనిపిస్తుంది కదా అని చెప్పి అక్కడికి వెళ్దాము అని చెప్పి మీకైతే చెప్తున్నాను. వెళ్ళి చూస్తే మాత్రం టమాటోలు అండి అవి. నేను మా నాన్నకి ఎందుకు నాన్న ఇట్లా అయిపోయింది, ఎందుకు పారేసినారు ఇవన్నీ అంటే, అమ్మ అది కొంచెం చెట్టు మీద ఎర్రగైనా కూడా, లేదంటే పురుగున్నా, లేదంటే మార్కెట్కి పంపించేది కొంచెం లేట్ అయినా కూడా ఇట్లా పారేయాల్సి వస్తుంది. రైతులకి ఎలా చూసుకున్నా కూడా నష్టమే. ఏమంటారు కామెంట్ చేయండి. మా నాన్న చేసిన పొలంలో పంట కన్నా వచ్చిన నష్టమే ఎక్కువ అనమాట. అందుకనే మీకు కూడా చూపిద్దాం ఒకసారి ఎన్ని టమాటాలు వేస్ట్ చేసినారు. కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇన్ని టమాటాలు మనం ఒకటే తినలేం కదా, ఎంతమందికి అని ఇస్తాం. ఈ ఏరియాలో ఎంతమందికి ఇచ్చిందో మా అమ్మ అయితే, అయినా కూడా ఇన్ని మిగిలి పారేసినారనమాట. అందుకనే చూపిస్తున్నాను మీకోసం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.